ఫ్లవర్స్ ఏం లేవు కిందనే. ద బీచ్. సాహో సినిమా ఇదే బిల్డింగ్ల మధ్యలో తీసిర్రు. దుబాయ్లో గవర్నమెంట్ బస్సు ఇట్లుంటుంది. ఇది ఎక్కాలి. ఇప్పుడు నేను ఇది ఎక్కేసి వెళ్ళాలా. ఎక్కిన తర్వాత పబ్లిక్ ఫుల్. ఇక బస్సు తీసేసి నేను మెట్రోకి వెళ్దామని చెప్పేసి మెట్రో స్టేషన్ దగ్గర బస్సు దిగిన లోపలికి పోతున్నా. నేను మెట్రో స్టేషన్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. ఇది మెట్రో స్టేషన్ లోపల స్టార్టింగ్లో. ఇంకా లోపలికి వెళ్తున్నా నేను. పబ్లిక్ రష్ మారాస్తున్నారు. ఇది టికెట్ తీసుకునే కౌంటర్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇది నూల్ కార్డు. ఇది ఉంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు మనం దుబాయ్లో. ఇది ఇక్కడ ట్యాబ్ వేయాలా. ట్యాబ్ వేస్తే మనకి గేట్ అనేది ఓపెన్ అవుతాయి. లోపలికి ఎంట్రీ ఉంటుంది. మనం లోపలికి వచ్చేసినాం. ఇక ఈ నుంచి మళ్ళీ ఇక మీదకి పోతే మెట్రో ఎక్కచ్చు. ఇక ఇది మెట్రో ఎక్కే ముందు ఇక్కడ ఈ మెట్రో ఎక్కే ముందు అన్నట్టు ఇది మీరు చూస్తున్నారు మెట్రో. ఇది వెళ్ళేది వచ్చే మెట్రో కూడా. ఇది ఈ మెట్రోలో మనం వెళ్ళాలి. దుబాయ్లో మెట్రో ఇలా ఉంటుంది. లొకేషన్ బాగుందని తీసిన. ఇది మెట్రో లోపల కార్డు పనిచేసి మళ్ళీ బయటకు వెళ్తున్నా. అయితే మెట్రో లోపల వీడియో తీస్తా అనుకున్నా కానీ అలౌడ్ ఉండదు, అందుకే వీడియో తీయలేదు. ఇది మెట్రో బయట మనం రోడ్ క్రాస్ చేయాలి. ఇది మెట్రో స్టేషన్. ఇగో ఈ రోడ్ క్రాస్ చేయాలి మనం ఇప్పుడు. బ్రిడ్జ్. ఇది ట్రామ్ స్టేషన్. ఇప్పుడు మెట్రో నుంచి నేను ట్రామ్కి వెళ్తున్నా అన్నట్టు. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు ట్రామ్ ఎక్కాలి. ఇప్పుడు ఈ ట్రామ్లో గోల్డ్ సెక్షన్ అక్కడ మనకు అలౌడ్ ఉండదు, మన నార్మల్ కాబట్టి. ఇక్కడ గోల్డ్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం లోపల. ఇది ట్రామ్ కింద వెళ్తుంది, రోడ్ పైన వెళ్తుంది. రోడ్ పైన పట్టలు ఉంటుంది. మరీనా బీచ్ ట్రామ్ స్టేషన్లో దిగిన. ఇక బయటకు వచ్చేసిన వాక్ చేస్తూ నేను వెళ్తున్నా బీచ్కి. కొంచెం 1 to 2 kilometers వాక్ చేయాలి. వెనకాల చూపిస్తా. ఇది ఈ చిన్న రోడ్డు క్రాస్ చేయడానికి ఇది చూడండి. ఇంత పెద్ద బ్రిడ్జ్ ఇటు నుంచి అటు. అలాంటి ఈ బ్రిడ్జ్ ఇలా ఉందంటే అటువైపు కూడా ఉంది, అటువైపు కూడా ఉంది. అక్కడ నుంచి ఇలా క్రాస్ చేసి ఇలా దిగి ఇక్కడికి వచ్చాం మనం. ముందుకి ఇంకా నడుస్తూనే ఉన్నాం. బీచ్. ఇక్కడ గుర్రాలది స్టాచ్యూ ఉంది. ఇది హార్స్ రౌండ్ అప్ కూడా అంటారు. ద బీచ్. దుబాయ్ ఫ్లాగ్ కింద ద బీచ్ అని పేరు. ద బీచ్ అనే పేరులో కూడా ఫ్లాగ్ అనిపిస్తుంది చూడండి, కలర్స్. బీచ్కి ఎంట్రన్స్ పాయింట్. ఇక లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ కొంచెం కెమెరా యూజ్ చేస్తే వద్దు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ నుంచి మనకి వీలు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూర్చోడానికి ఉన్న చూస్తారు, అక్కడ కూర్చున్నారు. ఇక్కడ ముంగట గార్డెన్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. దేనికంటే అక్కడ బ్లూ వాటర్స్లో వీల్స్ ఉంది కదా, దాన్ని చూడడానికి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి ఒకసారి. మనం సముద్రం బీచ్కి వచ్చేసినాం. ఇక చూడండి, ఇక్కడ స్నానం చేసినాక పడుకోవడానికి బెడ్స్ ఉన్నాయి. అది బీచ్ చూస్తారు. ఇక్కడ నుంచి ఎంత బాగా అనిపిస్తుంది కదా. మళ్ళీ మనం సన్సెట్ టైంకే వచ్చేసినాం. ఈవినింగ్ టైంలో చాలా పబ్లికే ఉన్నారు బీచ్లో. ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఫ్యామిలీ బ్యాచులర్స్ ఎవరైనా రావచ్చు ఇక్కడ ఈ బీచ్కి. అక్కడ కనిపించేది అడ్రస్ హోటల్. అక్కడ ముందు నాకు ఒక సెక్యూరిటీ ఆమె కలిసింది. ఏమనంటే వీడియో అలౌడ్ లేదు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వీడియో తీయద్దు అని చెప్పేసి అన్నది. అయినా కానీ నేను తీస్తున్నా. ఈ అలల చెప్పుడు నేను ఎంత బాగా అనిపిస్తుంది. బీచ్లోకి 2 ఒంటెలు వచ్చినాయి. ఇక దీని మీద సవారీ చేయాలంటే పేమెంట్ ఉంది. ఇక పైసలు పెట్టుడు మనతోటి కాదు అని చెప్పేసి ఫ్రీలా వీడియో తీసుకున్నా. ఈ లొకేషన్ చూడండి, అదిరిపోయింది. అక్కడ సన్సెట్, ఆ వీలు, ఈ ఒంటెలు, మస్తు ఉంది లొకేషన్ అయితే. ఇక సెల్ఫీ తీసి చూపిస్తా చూడురి. ఆ ఒంటెను సిట్టింగ్ అది చూడ ఎట్లా కూర్చుండ పెడతాడు, కూర్చుండ పెట్టి దిగుతున్నాడు. దిగాడు.
ఇక పబ్లిక్ ఎక్కేటోళ్ళు లేరు కానీ అందరు ఇక ఫోటోలు తీసుకుంటారు నా లెక్క ఫ్రీలా చూడు ఇక ఇలాంటి వ్యూస్ ఎవరు చూడలేరు, నేను చూపిస్తున్నా చూడురి ఎంత బాగా కనిపిస్తుంది. దుబాయ్లో ఆడిన బాంబులు పడ్డాయి కానీ టూరిస్ట్ మాత్రం వచ్చేది మాత్రం ఆపుతలేరు. టూరిస్ట్ వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు ఇక్కడ బీచ్లో. దుబాయ్ అంటేనే టూరిస్ట్ ప్లేస్, ఆ టూరిస్ట్ వల్లనే దుబాయ్ నడుస్తుంది. టూరిస్ట్ వల్ల వచ్చి మాత్రం ఆగుతలేరు. కానీ దుబాయ్లో ఈ బాంబులు పడుతున్నాయి అంటారు కదా, కానీ దుబాయ్ సిస్టమ్ డిఫెండ్ చేస్తారు అన్నట్టు. ఆ బాంబులు కింద పడనిస్తారు, ఆపేస్తారు, గాలినే వెలిచేస్తారు. అయినా ఇక్కడ ఉన్న వాళ్ళకు భయం అంతేం లేదు, బయట ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళే భయపడతారు. ఇక్కడ వచ్చేసి బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. స్నానం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునేందుకు ఇవి చూస్తారు ఆ బెడ్లు. మళ్ళీ అది పరదాలు కూడా ఉన్నాయి పక్క పొండ మీద, ఎండవలాక్కుంటా. ఇంతే బీచ్ అయితే వెళ్తున్నాయి. నేను బీచ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత లొకేషన్స్ భలే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే గేమ్ జోన్ అని చెప్పేసి పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ పిల్లలు ఆడుకునే మిషన్లే ఉన్నాయి చూడు. ఇక టెడ్డీ బేర్లు, బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి తెలుసా. ఇక స్టేషన్ వెళ్తున్నా, ట్రామ్ స్టేషన్ మీరు చూస్తున్నారు. ట్రామ్ వెళ్తుంది రోడ్ పైన. నేను ఇటు క్రాస్ చేయాలి, సిగ్నల్ క్రాస్ చేస్తే అటు సైడ్ ట్రామ్ స్టేషన్ ఉంది. ఇక చూడు ఈ అక్క రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తుంది. దుబాయ్లో ఎప్పుడు రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు వెళ్ళొద్దు, వెళ్తే దుబాయ్లో పెద్ద ఫైన్స్ వేస్తారు. సాహో సినిమా ఇదే బిల్డింగ్ల మధ్యలో తీసిర్రు. ఆ రెక్కలు కట్టుకొని దుంకుతారు చూడు, అది ఇక్కడే. ఇప్పుడు కనిపించే ఈ బిల్డింగ్స్ అన్నీ జేబిఆర్ మరీనా ఏరియాలో ఉన్న బిల్డింగ్స్. ఈవినింగ్ టైంలో మస్తు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కింద కూడా లైటింగ్స్ భలే ఉంది వాటర్ దగ్గర. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి చెప్పండి.